సో ఇక్కడ ట్రీ మల్బరీ కోసం అంటే మల్బరీ ఫ్రూట్స్ దే ఆర్ అన్ గ్రేట్ డిమాండ్ అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఈ మల్బరీని ఇట్లా పెంచాము, 1 year అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తాం అన్నమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక 7 to 8 months వస్తాయి. మనము కట్ చేసేసి ఇప్పుడు కట్ చేస్తాం అనమాట. కట్ చేసి దాన్ని అంతా కూడా ఏంటంటే ఆ కొమ్మలు వస్తాయి కదా, చిగుళ్ళు వస్తాయి కదా, ఆ చిగుళ్ళలో నుంచి అంతా కూడా పండ్లు వస్తాయి. సో కన్సిడర్ టు బి డయాబెటిక్, ఇవన్నీ కూడా మంచి ఫ్రూట్, వెరీ గుడ్ న్యూట్రిషనల్ ఇది ఉంటుంది అనమాట. సో అరటి అమృతపాణి అది కూడా కంప్లీట్ ఆర్గానికే. ఇది మనకు కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి చూడండి మీరు, మేము దానికి ఏ కెమికల్స్ ఏం లేదన్నమాట. సో గెల్లో మామూలుగా ఒక 30 kilos అట్లా వస్తే మన దాంట్లో ఒక 4-5 kilos వచ్చినా కూడా మనము అది న్యాచురల్గా ఉండాలని మేము బేసిక్గా ఈ అరటి చెట్లు ఎందుకు పెట్టామంటే, ఎవరైనా మాకు వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలంటే అరిటాకులో భోజనం పెట్టాలనేసి అనేది ఒక మా కోరిక అన్నమాట. సో దానికోసం వేసాము. దాంతో పాటు ఏంటంటే అరటికాయలు కూడా వస్తుంటాయి, ఆ వచ్చినటివి న్యాచురల్ గానే మనం అమ్ముతాము. అరటి పూత కూడా కొంతమంది కొనుక్కుంటారు. సో అది కూడా ఇది లక్ష్మణ్ పళ్ళు. సో ఇవి 3 చెట్లు లక్ష్మణ్ పళ్ళు. సో ఇది ఆకు ఏంటంటే దీంట్లో కూడా మన క్యాన్సర్కి మా ఆకుని కషాయాలు అవి చేసుకుంటారు. ఇది వాటర్ యాపిల్. మళ్ళీ గోవా. ఈ మధ్యలో ఏంటంటే గడ్డి, మన గోశాలకి కావాల్సిన గడ్డి 3 రకాలు గడ్డి ఉన్నాయమ్మా. ఇది వచ్చి గిన్నీగా గ్రేజింగ్ గిన్ని అంటారు, ఇంకొకటి శంకరస్ ఉంది, ఇంకోటి రోడ్స్ గడ్డి, ఇది ఒక రకము. దెన్ అక్కడ అసన్నగా ఉంది కదమ్మా అది. దెన్ ఆ పక్కన ఉండేది వచ్చి ఇదంతా కూడా కోసి పెట్టేసి ఉండేదంతా ములాటో అంటారు అన్నమాట. ఇది ఒక రకం గడ్డి. దీన్ని ఇంకా మల్చింగ్ కోసము పెట్టామన్నమాట. మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఇది మొత్తం 20 ఎకరాలు గార్డెన్ అమ్మా. 20 ఎకరాల్లో జామ 1.5 ఎకరా ఉంది. పోతే 4.5 ఎకరాల్లో సపోటా, మామిడి ఉంది. వరి వచ్చి ఒక 8 ఎకరాల్లో వరి చేస్తాము. పోతే కూరగాయలు వచ్చి ఒక షేడ్ నెట్లో ఒక 40 సెంట్లు ఉంది. దెన్ బయట ఓపెన్ కండిషన్లో ఒక 1.5 acre చేస్తాము. ఇంకా కొంత ల్యాండ్ అంటే డెవలప్మెంట్లో ఉంది. సో అక్కడ ఒక హెల్త్ రిసార్ట్ ప్లాన్ చేస్తున్నాము. సో న్యాచురల్ లివింగ్, పోతే డిసీజ్ రివర్సల్ అన్నమాట. ఎక్కడైనా కూడా డిసీజెస్ మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ ఒకటి, దెన్ అన్నీ కూడా డిసీజ్ రివర్సల్లో మన బీపీ కానీ, షుగర్ కానీ, వెయిట్ లాస్ కానీ. సో ఈవెన్ కొన్ని దగ్గరలో మేము విన్నది ఏంటంటే క్యాన్సర్ ఆల్సో కెన్ బి రివర్స్డ్ న్యాచురల్ గాని. ట్రీట్మెంట్ ఏమి అంటే ఓన్లీ త్రూ ఫుడ్ అన్నమాట. సో మన కాన్సెప్ట్ కూడా ఏంటంటే రకరకాల మంచి ఫుడ్ తింటే డిసీజ్ రివర్స్ అయిపోతుంది అనమాట. సో ఆ కాన్సెప్ట్ తీసుకురావాలనేది. అండ్ అది కూడా మనము తక్కువ ఖర్చుతో, అంటే అది అందుబాటులో ఉండాలి. మధ్య క్లాస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్త్ అంటేనే పాపం వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. అటువంటి వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు ఏమో ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. కానీ మధ్య తరగతి వాళ్ళకి, కుటుంబాలకి మనము ఆరోగ్యం మంచి ఇది తీసుకురావాలనేది మా టోటల్ కాన్సెప్ట్. సో దాంట్లో మా ప్రయత్నము చేస్తున్నాము. సో త్వరలో ఏంద్రానంటే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే ఎకో లివింగ్ అన్నమాట. మట్టితో ఇళ్ళు నిర్మించి ఆ కాటేజెస్ ని మన పాత కాలంలో మాదిరిగా పూరిళ్ళు, ఆ పూరిళ్లలోనే ఉండడం. దెన్ తర్వాత మనం ఇక్కడ చేసిన ఫామ్లో పండించిన కూరగాయలు ఎక్కువ భాగం ఏంటంటే మునగాకు మీద ఎక్కువ మా ప్రిఫరెన్స్ ఉంది. మునగాతో 300 జబ్బులు నయమవుతాయి అన్నమాట. సో ప్రతి ఇంట్లోనూ ఇంతకుముందు మునగా చెట్టు ఉండేది. వాళ్ళు ప్రతి వారంలో మునగాకు కానీ, మునక్కాయలు కానీ ఏదో ఒకటి తినేవాళ్ళు అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మునగ తింటున్నారా, మునగాక అనేది ఏంటంటే కనుమరుగైపోయిన పరిస్థితి. ఊర్లలో కూడా చెట్లు లేవు, పోతే వాళ్ళు తినట్లేదు. సో దాన్ని మళ్ళా తీసుకొని వచ్చి
మునగాకులో ఉన్న పోషక విలువలు ప్లస్ మనకు 300 జబ్బులు నయం చేస్తుంది కాబట్టి మునగని ఎక్కువ భాగం ప్రమోట్ చేయాలని అంటే డిసీజ్ రివర్సల్లో. సో దాని మీద పనిచేస్తున్నాం. నైస్ నైస్. సో అది ఇంక ఇక్కడ సీతాఫలము కొంచెం ఉన్నాయి. సో ఏదైనా కానీ ఆహారంలోనే మా ఔషధం ఉంది. సో మెడిసిన్ మన మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైనా కూడా జబ్బు అంటే డాక్టర్లు ఎవరు కూడా ఏంద్రా అంటే మంచి ఆహారం తింటే మీకు నయమవుతుంది, పలానా ఆహారం తినండి ఇవి అనేది ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పరు. సో దానివల్ల ఏంద్రా అంటే 70% మెడిసిన్ ఇస్తారు, ఓన్లీ 30% ఫుడ్ ఇస్తారు. ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ మన కాన్సెప్ట్లో ఏంద్రా అంటే 70% ఫుడ్, 30% మెడిసిన్ మీద కాన్సన్ట్రేషను. ఆ మెడిసిన్ కూడా ఏంద్రా అంటే సాధ్యమైనంత వరకు ఏంద్రా అంటే న్యాచురల్ వేలో సహజ సిద్ధంగా పండినటివి. సో మన చిరుధాన్యాలు కావచ్చు, సో ఈ అన్నీ కూడా ఏంద్రా అంటే ప్రకృతి సిద్ధంగా పండించిన ఆహార పదార్థాలు. సో వాటిల్ని మినిమల్ ప్రాసెసింగ్ చేసి వాటిని ఎక్కువ ప్రాసెసింగ్ చేయకుండా సో అవి తీసుకురావాలా. ప్లస్ అవేంద్రా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే మన డిసీజ్ రివర్సల్ ప్రోగ్రామ్కి వస్తారో వాళ్ళకి అవి మనం ఇచ్చి వాళ్ళ దగ్గర ఏంద్రా అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని మాకు మెరుగుపరచాలనిస్తాను. సో మనము ఈ పద్ధతులు కానీ పాటిస్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు అన్నమాట. సో ఆల్రెడీ మన బయట దేశాల్లో చాలా మంది ఈ ప్రయోగాలు చేస్తున్నారు. కానీ మన దగ్గర ఇవన్నీ మొదలైందే మన దగ్గర. సో మనం మర్చిపోయినాం. సో ఆ విలువల్ని దీన్ని మనము మళ్ళా తీసుకురావాలనేది మా ప్రయత్నం. చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్. అదేంటి సార్ అవి? ఇవి ఇక్కడ మనకు బ్లాక్ బెంగాల్ మేకలు షెడ్ అది. సో మేకలు అవి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంద్రా అంటే మేకలు బాగా గడ్డి ఆకులు ఇవన్నీ కూడా ఏంద్రా అంటే బాగా మేస్తాయి అన్నమాట. మామూలుగా వాటిని మన దగ్గర ఉన్న మేకలు అవి ఇవి చేస్తుంటారు అన్నమాట. అయితే కొండకు తోలుకొని పోతుంటారు. సో అట్లా కాకుండా అడవికి పోవాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఉన్న గడ్డినే అవి ఇది చేస్తాయి అన్నమాట, తింటాయి. సో ఇక్కడ మా లేబర్ క్వార్టర్స్ పాతగా ఉండేటమ్మా. ఇప్పుడు మేము 2004లో మొదలు పెట్టినప్పుడు సో ఇక్కడే మా ప్రస్థానం స్టార్ట్ అయింది. మేము ఆ రూమ్లో ఉండేవాళ్ళం మేము వచ్చినప్పుడు. సో అది ఇక్కడ చిన్న వినాయక స్వామి ఉన్నాడు. సో మేము మొదలు పెట్టినప్పుడు తెల్ల జిల్లేడమ్మా. తెల్ల జిల్లేడు వెనకాల ఏంద్రా అంటే ఏకబెల్వం ఉంది. మీరు ఎక్కడ కూడా బెల్వము వచ్చి త్రిదళం ఉంటుంది. అవును, ఇది ఏకబెల్వం అన్నమాట. ఏకబెల్వం మంచి విశిష్టమైన శివునికి అత్యంత ప్రీతివర్ధమైన ఇదన్నమాట. సో ఈ ఏకబెల్వం పూజకి బాగా ఇదవుతుంది.